హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అనంతపురం జిల్లాలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భావి తరాలకు చరిత్రను తెలియజేసే బాధ్యత మనందరిది. అందుకే మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొన్నారు. ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి గుడిబండ వాల్మీకి సోదరులకి, వాల్మీకి సేవా సంఘం నాయకులకి, అందరికీ పెద్దలు ఓపేసన్న గాని, మోహన్ గాని, అనేక మంది వాల్మీకి పెద్దలు ఈ నియోజకవర్గంలో మీ అందరికీ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. వాల్మీకులు అంటే బయట నియోజకవర్గాల్లో, బయట జిల్లాల్లో పరాక్రమానికి, ధైర్యానికి మారుపేరు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పట్ల విక్టరీ గ్రూప్స్ వారు తమ భక్తిని చాటుకున్నారు. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం 20 లక్షల రూపాయల విలువ గల 2 బ్యాటరీ వాహనాలను దేవస్థానానికి బహూకరించారు. వాడపల్లి వెంకన్నను దర్శించుకోవడానికి దినదినం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విక్టరీ గ్రూప్స్ సంస్థ గొలుగూరి వెంకట్రెడ్డి 2 బ్యాటరీ వాహనాలను వాడపల్లి వెంకన్న ఆలయానికి బహూకరించారు. ఎమ్మెల్యే సత్యానందరావు ఈ వాహనాలను ఆలయ అధికారులకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనంపై తిరువీధులలో విహరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భద్రకాళి అమ్మవారిని గాజులతో అలంకరించారు ఆలయ అర్చకులు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రాహుకాల పూజకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళా భక్తులు. కార్తీక మాసం ఉత్పన్న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరించిపోయారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు, ప్రముఖుల ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీశైల శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున దివ్యక్షేత్రంలో కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. శ్రీశైలం చరిత్రలోని మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించడంతో వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. ముందుగా వేదికపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఏర్పాటు చేసిన దీపోత్సవంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం అవకాశాన్ని కల్పించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఓ మారుమూల గిరిజన ప్రాంతంలోని దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ దేవాలయంలోని దేవత అక్కడి గిరిజన సమాజం కులదేవత కావడం విశేషం.
ఆ ఆలయాన్ని అక్కడి గిరిజన సంస్కృతి విశ్వాసాలకు జీవన చిహ్నంగా భావిస్తారు. ప్రధాని మోడీ ఆ గిరిజన దేవతను సందర్శించి పూజలు చేసిన విశేషాలు మీకోసం. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని నర్మదా జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గిరిజన ప్రాంతంలో అత్యంత పవిత్రంగా భావించే దేవ్ మోగ్రా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జన్ జాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగానే నర్మదా జిల్లాలోని సాగిబాబా తాలూకాలో ఉన్న దేవ్ మోగ్రా ఆలయం గిరిజన సమాజం యొక్క కులదేవత పాండోరీ మాతగా వ్యవహరించే యాహో మోగి మాతకు అంకితం చేశారు. ఈ ఆలయాన్ని గిరిజన సంస్కృతి విశ్వాసాలకు జీవన చిహ్నంగా భావిస్తారు. పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కరించుకుంది. ఆదివారం ఉదయం 6:05 నుంచి సుమారు 10 నిమిషాల పాటు గర్భాలయంలోని మూల విరాట్కు సూర్య భగవానుడి కిరణాలు తాకాయి. సూర్యకిరణాలు అమ్మవారిని తాకడం శుభ సంకల్పమని ఆలయ అర్చకులు గార్లపాటి లక్ష్మీప్రసాద్ శర్మ తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోయారు. పార్వతీపురం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా అమ్మవారిని సూర్య భగవానుడు లేలేట కిరణాలు స్పర్శ జరిగింది. ఈ స్పర్శ అనేటువంటిది చాలా అరుదు, ఇంతవరకు దేవాలయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అమ్మవారి కిరణ స్పర్శను విజువల్స్ రూపంలో ప్రతి ఒక్కరూ దర్శించండి. ఇది 6 మాసాలకు ఒకసారి వస్తుంది. ప్రతి 6 మాసాలకి ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో సూర్య గమనంలో సూర్యుడు అమ్మవారి ఎదురుగా అమ్మవారిపై నేరుగా పడేటువంటి ఈ సూర్యకిరణ స్పర్శ చూడడం చాలా మంచిది. కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి నిజాభిషేకం, శ్రీ సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు శ్రీరాముల దేవాలయంలో దామోదర కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి ప్రతిమను మేళ తాళాలతో అశేష భక్త వాహిని జయ జయ ధ్వానాల మధ్య కన్నుల పండుగగా ఊరేగించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ నడుమ మొదట గోదావరి నదికి హారతులు సమర్పించిన అనంతరం రాముల వారి కోవిల వైపు కూడా పంచహారతులను సమర్పించారు అర్చకులు. కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరికి నదీ హారతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయం నుండి మేళతాళాలు, భక్తి బృందాల కోలాటాల నడుమ శ్రీరామ పాదుకలను ఊరేగించారు. స్వామివారి పాదుకలు నదీ తీరానికి చేర్చిన అనంతరం ఆలయ ఈవో కె దామోదర్రావు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ తీరంలో ఉన్న గోదావరి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంభహారతితో పాటు పంచహారతులను సంప్రదాయబద్ధంగా సమర్పించారు అర్చకులు. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల క్షేత్రంలో బహుళ ద్వాదశిని పురస్కరించుకుని, కార్తీక మాసంలో వచ్చేటువంటి బహుళ ద్వాదశిని పురస్కరించుకుని దేవస్థానం వారు ఘనంగా గోదావరి నదీ హారతిని నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి విశేషము. దాన్ని పురస్కరించుకుని ఈనాడు
సో అమ్మవారికి గోదావరి నది తల్లికి మనం హారతిని సమర్పించడం జరిగింది. మనకి నదులలో గంగ తర్వాత గొప్పగా కీర్తించబడేటువంటి నది మనకి గోదావరి నది. మనకి పురాణాలలో చూసినట్లయితే ఒక పురాణంలో 123 అధ్యాయాలు ఒక నది గురించి కేటాయించడం జరిగిందయ్యా అంటే మనం తెలుసుకోవచ్చు గోదావరి నది యొక్క మాహాత్మ్యాన్ని. అంతేకాకుండా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు కూడా మూలమైనటువంటి నదిగా మనకి గోదావరి నది చెప్పబడుతుంది. మనకి ఆధ్యాత్మికంగా చూసుకున్నట్టే త్ర్యంబకాచలంలో మనకి పుట్టినటువంటి గోదావరి నది అలా ప్రవహిస్తూ ఉన్నటువంటి దీనిలో 3000 పైచిలుకు ఆలయాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తున్నది. అలా ఆధ్యాత్మిక భావన మొత్తం మనకి గోదావరి తీరంలో వెల్లివిరిచింది. అటువంటి నదికి మనం హారతిని సమర్పించుకున్నాము. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు సందర్శించడం జరిగింది. ఎంతో ఘనంగా ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం స్వామివారి శేషాచల పర్వతం శివనామస్మరణలతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు వేకువజాము నుంచి భక్తులు తరలివచ్చారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. త్రయోదశితో కూడిన కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ఈవో. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నది ఒడ్డున దీపాలను వెలిగించి గోదావరిలో కార్తీక దీపాలను విడిచిపెట్టారు.
పార్వతీయవదయే హర హర మహాదేవ. మరి ఒక్క రోజు కార్తీక బహుళ ద్వాదశి త్రయోదశి వైపుతున్న పర్వదినోత్సవ కాలం. ద్వాదశి త్రయోదశి ఎప్పుడైతే కలిసి వస్తాయో ఆ దినం చాలా పర్వదినం శాస్త్రం చెప్పబడుతుంది. అది మరి యొక్క సోమవారం కార్తీక సోమవారం రావడం అనేది ఎంతో పర్వదినోత్సవ కాలంగా మనం భావించి యొక్క స్వామివారికి ఈరోజు అభిషేకాలను నిర్వహించాలి. మరి ఈ రోజు ఉదయాన్నే లేచి గోదావరి నది స్నానం చేయడం వల్ల ఎంతో ఫలితం లభిస్తుంది. ఈ యొక్క గోదావరి నాసిక్ త్రయంబకంలో పుట్టి ఎన్నో రాష్ట్రాలను దాటుకుంటూ ఈ యొక్క నర్సాపురం అనే గ్రామం ద్వారా ప్రవహిస్తూ ఈ యొక్క సముద్రంలో కలుస్తుంది. ఎక్కడైతే నదీ సముద్రం కలుస్తాయో దాన్ని మహాసంగమంగా చెప్పడం జరిగింది. భీమవరంలోని పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దీపారాధన ఘనంగా జరిగాయి. స్వామివారికి పంచామృత ఫలోదక సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికారులను ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ నిర్వహించారు. शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులతో మహానంది ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తుల శివనామస్మరణతో మహానంది క్షేత్రం మారుమ్రోగింది. భక్తులు కోలాహలంగా ఆలయ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించి దివ్య జ్యోతులను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి నిజాభిషేకం, శ్రీ సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయ వ్రత మంటపంలో శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు భక్తులు. ज्वलन्तं सर्वतोमुखं
सिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् मृत्योर्मृत्युं नमाम्यहम् रक्षक नरसिंह आदिम पुरुषा नरसिंह आश्रित रक्षक नरसिंह इष्टार्थप्रद नरसिंह इह परदायक नरसिंह ईश परेशा नरसिंह मुनिजन पूजित नरसिंह मोक्षप्रदाता नरसिंह योगी हृदिवास नरसिंह योगा కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో కోనసీమ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తుడిని కాపాడడానికి స్వయంగా శివుడే కొప్పుని దాల్చి అవతరించిన క్షేత్రం ఇది. పలివెల శ్రీ ఉమా కుప్పలింగేశ్వర ఆలయం. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ కొప్పలింగేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యాభిషేకం, విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్, కార్యనిర్వాహక అధికారి, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. पशुपतये श्रीपति विनुताय भसित सित शुभांगाय भवाय पशुपतये श्रीपति विनुताय भसित सित शुभांगाय भवाय प्रशांतिदाय परात्पराय प्रशांतिदाय ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కార్తీక మాసంలోని చివరి సోమవారం కావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కాకినాడ జిల్లా ఇరిపాక గ్రామంలోని ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు,
ఘనంగా నిర్వహించారు. నదీ తీరాన ప్రతిష్ఠించిన శివకేశవుల విగ్రహానికి టీటీడీ బోర్డు సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబ సమేతంగా పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం. ఈ సోమవారం రోజున ఇక్కడ ఏదైతే కోటి లింగేశ్వర స్వామిని మనం ప్రతిష్ఠించామో, కోటి లింగేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామికి పంచద్రవ్యాలతోటి కూడా, కోటి లింగేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి కూడా పంచద్రవ్యాలతోటి అభిషేకం పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు 1108 బిందెలతోటి జలాభిషేకం చేయడం జరుగుతుంది. పవిత్ర యాలా నదిలో ఉన్నటువంటి జలాన్ని తెచ్చి అభిషేకించడం జరుగుతుంది. ఇది ఒక ప్రశస్తమైనటువంటి మాసం. జ్యోతిర్లింగాన్ని ఈ యాలా నది ఒడ్డున మనం ప్రతిష్ఠించుకోవడం జరిగిందో దానికి కూడా ఇప్పుడు పంచద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అభిషేకం అయిన తర్వాత దానికి కూడా జలాభిషేకం జరుగుతుంది. వేలాదిగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు. దాంతో పుణ్యం పురుషార్థం కలిసి వచ్చి మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని ఆశ. భారతీయ కుటుంబానికి మూలశక్తి స్త్రీ అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉందని, దానిని విచ్ఛిన్నం చేయడానికి పాశ్చాత్య శక్తులు అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారామె. చెట్టు వేళ్లను గనక తెంపేస్తే చెట్టు పరిస్థితి ఎలాంటిదో, చెట్టు వేర్లు తెగిపోయాయనుకో చెట్టు ఏమవుతుంది? ఎండిపోతుంది. అలాగే చెట్టు పరిస్థితి ఎలాంటిదో ఈ సనాతన ధర్మం వేళ్లను గనక పెరికేస్తే ఏమవుతుంది అది అని ఇంకొక మాట నేను. అది గనక జరిగితే భారతదేశం పతనానికి దారితీసి, భారతదేశం పతనానికి దారితీస్తే ప్రపంచం చూడదగింది వినదగింది ఏం లేదు. అది పురాతత్వ పరిశోధనకు పనికొస్తుందే కానీ ప్రేమపూర్వకమైనది అక్కడ మీకు ఏది లభించదని చెప్పింది ఆవిడ. అటువంటి భరత భూమిలో, భరత ఖండంలో ప్రపంచానికే జ్ఞానాన్ని అందిస్తూ ఒక పటిష్టమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎవరు? మన ఋషులు ఎవరు? ఈ సనాతన ధర్మం యొక్క ఇందాక మనం చెప్పుకున్న వీరిని పరిశోధించి పరిశీలించి తపస్సు చేసి ఏది మానవాళికి సుఖవంతంగా ఉంటుందో, ఏది అందిస్తే మానవ జీవితం శోభాయమానంగా ఉంటుందో దర్శించి అందించారు ఋషులు. వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి కూడా ఆ విధంగా దర్శించి వాళ్ళు ఎలా జీవిస్తే బాగుంటారు, కుటుంబ జీవితానికి రామాయణం అనేటటువంటి దాన్ని మనకు అందించారు. మన పిల్లలకి రావణాసురుడి పేరు పెడతామా? వాళ్ళ పేరు ఎవరైనా పెట్టుకున్నారా? ఎందుకని? వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఇలాంటి అనుబంధం లేదు, ఇలా ఆదర్శప్రాయంగా వాళ్ళు జీవించలేదు. ఆఖరికి వాళ్ళని చచ్చిపోయిన సంతోషంతో ఆయన భార్యను తీసుకుని వచ్చాడు.
పగల సుగ్రీవుడి భార్యను ఆయన తీసుకుపోయాడు రమ్మని. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు. అలాగే రావణాసురుడు, కుంభకర్ణ వాళ్ళు ఇలా ఉన్నారు. అందుకని మనం ఎవరిని ఎంచుకుంటాం? రాముడిని, సీతమ్మని ఎంచుకుంటాం. ఒక బావమరుదులు అన్యోన్యంగా ఉండి అరే కృష్ణార్జునులా ఉన్నారా అంటాం. ఎవరైనా ఒక సేవకుడు బాగా పనిచేస్తూ వీరు ఆంజనేయుడు అంతటి వాడిరా అంటాం. అన్నదమ్ములు బాగా ఉంటే రామలక్ష్మణులు లాంటి వాళ్ళు అంటున్నాం. ఎవరితో పోల్చుకుంటున్నాం మనం? పురాణ పురుషుల యొక్క గాథలతో మన జీవితాలని అన్వయం చేసుకుంటూ వాళ్ళలాగా జీవించడానికి నిరంతరం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సును భంగం చేయడానికి ఒక మేనకను పంపించినట్టుగా మన భారతీయ కుటుంబ వ్యవస్థ, మన గృహస్థాశ్రమ ధర్మాలు మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమాలని, మన జీవన విధానాన్ని పాడు చేయడానికి ఒక మేనకను సంధించినట్టుగా పాశ్చాత్య దేశాల వారు వాళ్ళ యొక్క సంస్కృతిని మన మీదకు ప్రయోగాలు చేసి మన తపస్సును భంగం చేస్తూ ఉంటే, ఆ తపోభంగం అయిపోయిన తర్వాత మనం కూడా విశ్వామిత్రుడు మేనకకి ఏ విధంగా ఆకర్షితుడైపోయి ఆమెను వివాహం చేసుకుని ఒక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ పేరేమిటి? విశ్వామిత్రుడికి మేనకకి కలిగిన అమ్మాయి పేరేమిటి? శకుంతల. వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ జరుగుతున్న కథ అదే. అమ్మాయిలు అలాగే వెళ్ళిపోతున్నారు. శకుంతల ఎవరిని పెళ్లి చేసుకుంది? ఎవరిని సాక్ష్యం లేకుండా పెళ్లి చేసుకుంది. నాకెవరు సాక్ష్యం, ఎవరు లేరా అని అడిగింది. ఇది మనకు చూపించడానికి వచ్చిన కథ. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరిలో శ్రీ భక్తరామదాసు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పురోహితులు భక్తరామదాసు విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రథంలో ఆసీనులు చేయగా వేలాది మంది భక్తులు జయ జయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం పురవీధులలో వైభవపేతంగా జరిగింది. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో పలివేళ శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని భక్తులకు అన్నదాన వితరణ చేశారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం. కార్తీకం ఆఖరి సోమవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై దర్శనమిస్తోన్న వలివేళ శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామివారి దేవాలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం దీపాల వెలుగులు భక్తి తరంగాల వాతావరణాన్ని తలపించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు దేవస్థానం చైర్మన్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు జ్యోతిని వెలిగించారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు స్వయంగా అన్నదాన వితరణ చేశారు. శివ శివ హర 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 శివ 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 హర రాజాదిరాజాయ ప్రసీయసాగినే నమోవయం కుప్పలింగేశ్వర స్వామినః కార్తీక దామోదరక సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు ఆరోగ్యదా బల సిద్ధిరస్తు తథాస్తు రాజయోగ ప్రాప్తిరస్తు ఓం భగవదాన బ్రహ్మచారి సత్యోజాతమిన నమః భవేవ నేనాది భవేవ భవోర్భాయ నామయమాయ నమో జ్యేష్ఠాయ వృష్టాయ వరుద్రాయ కారాయ వందనాయ భవలనాయ భవనాయ భవలనాయ సర్వగుణాయ శివ శివ హర 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 శివ 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 పుట్టపాముల మణుల వెలుగులే కలవంట పుట్టపాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరిక పూదీపాలడుగడంట పుట్టపాముల మణుల వెలుగులే కలవంట
దీపపు దీపాలడుగడంట హర హరాయను నామ కార్తీక మాసం చివరి సోమవారం పరమేశ్వరుని సన్నిధిలో భక్తులందరికీ కూడా గత 11 సంవత్సరాలుగా ఇంచుమించుగా 20,000 మందికి అన్నదాన కమిటీ ద్వారా మరి అన్నదానం కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమానికి ముందు దీపోత్సవంలో భక్తులందరూ పాల్గొని దీపాలు వెలిగించి మరి ఆ పరమేశ్వరుని సందర్శించుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో పడిపూజకు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల భజనలు, మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర ఆలయంలో వైభవపేతంగా లక్ష దీపోత్సవం జరిగింది. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. లక్ష దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొందింది. నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ధర్మపురి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని కృపా కటాక్షాలను పొందారు. చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత ధర్మపురేషాయ సింహాయ మంగళం వజ్రణకాయ విద్మహే ఈశ్వరదృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సూర్యాపేట జిల్లా రేపాలె గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప మహాపడి పూజ కన్నుల పండుగగా జరిగింది.
అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఈ మహా పడిపూజను నిర్వహించారు. శ్రీనివాస్ తాంత్రి గురుస్వామి నేతృత్వంలో పడిపూజ కార్యక్రమంలో 2000 మంది అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములు అగ్నిగుండ ప్రవేశం చేశారు. కార్తీక మాసం మంగళవారం సందర్భంగా ఏలూరు జిల్లా గురవైగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ఆలయంలో మధ్య అంజనకు తమలపాకులు నాగవల్లి పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. భక్తులు ఆలయంలో ఉన్న చెట్ల వద్ద కార్తీక దీపాలను వెలిగించి 108 ప్రదక్షిణలు చేశారు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపోయే కాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపోయే కాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకాలను నిర్వహించారు జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని తిరుమలరావు. నందీశ్వరునికి రాష్ట్రంలోని శ్రీశైలంలో ఇటువంటి అభిషేకాలు నిర్వహిస్తున్నారని, తర్వాత మొట్టమొదటిసారిగా భీమవరం సోమేశ్వరాలయంలోని నందీశ్వరుడికి అభిషేకాలు చేస్తున్నామన్నారు మల్లినేని తిరుమలరావు. ఓ శంభో శివ శంభో స్వయంభో భో 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 శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక. గంగాధర
गङ्गाधर शङ्कर करुणाकर मामव भवसागर तारका भो शम्भो शिव शम्भो स्वयंभो भो शम्भो शिव शम्भो स्वयंभो. భద్రాచలం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో అయ్యప్ప మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు భద్రాద్రిక మహారాజ్ ఉత్సవ కమిటీ వారు. అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మాటూరు మండలంలో శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో సుమారు 4 క్వింటాళ్ల కర్పూరంతో భారీ అఖండ జ్యోతిని వెలిగించారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహం బంధురం సింధురాననం. కార్తీక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకమైన పూలతో అలంకరించారు ఆలయ అర్చకులు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ గ్రామస్తుల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః రహమిత్యేవ విభావయే భవాని.
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తోన్న పవిత్ర స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా వేద పండితులు నది హారతులు సమర్పించారు. కార్తీక మాసం సందర్భంగా స్వర్ణముఖిలో భక్తులు దీపారాధనలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి క్షేత్రం ప్రాంగణంలో ఉన్న స్వర్ణముఖి నదీ తీరం పూలు, విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా విరాజిల్లింది. ముందుగా ఆలయం అలంకార మండపంలో గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా నది వద్దకు తీసుకువచ్చారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవహారతులను సమర్పించారు వేద పండితులు. ఈ వేడుకలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి దేవస్థానం కొట్టిసాయి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ పాల్గొన్నారు. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా గంగతో యములిడగ పొంగిపోవునంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. ఇదే ఇవాల్టి ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.